హాయ్ హలో గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు వింటున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఇప్పుడు ప్రీవియస్గా మనం ఏం చెప్పుకున్నామనంటే ఏవైతే లూ సెలెక్టివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఇఫ్ ఎల్స్ గురించి చెప్పాను. సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ స్విచ్ కేసెస్ గురించి చెప్తాను. సో ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే లూపింగ్ స్టేట్మెంట్స్లో మనం లూప్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది ఒక ఎగ్జాంపుల్స్ ద్వారా నేను చెప్తాను. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మన యొక్క టార్గెట్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సమ్ ఆఫ్ ఎన్ నంబర్స్, మనం ఇచ్చినటువంటి నంబర్స్ని సమ్ చేయాలి అనుకుంటున్నాం. సో రైట్ ఏ ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ గివెన్ నంబర్స్ అనుకున్నాం. సో ఏం చేయాలి, మనం ఇచ్చినటువంటి నంబర్స్ అది సమ్ చేయాల్సి ఉంటుంది. అంటే రిపీటెడ్గా లూప్ని యూజ్ చేసి యూజింగ్ ఫర్ లూప్, అలాగే వైల్ అలాగే డూ వైల్ కూడా సేమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి డిఫరెంట్గా ఎలా వాడతాము అనేది ఇక్కడ మనం వాడతాం. సో ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేయాలి, సో ఫస్ట్ డిక్లరేషన్ సెక్స్ కదా మెయిన్, తర్వాత డిక్లరేషన్ సెక్షన్ సమ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఐ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఎందుకు ఎన్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎందుకు అని అంటే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనము ఒక యూజర్ నుంచి ఎన్ని నంబర్స్ వరకు మీకు సమ్ కావాలి అనేది కావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఎన్ నంబర్స్ అని తీసుకుంటాను. సో ఇక్కడ ఏంటి నంబర్స్ అంటే స్కాన్ఎఫ్ %d ఇక్కడ ఎన్ని తీసుకున్నాను, ఎన్ తీసుకున్నాను అంటే రీడ్ చేసే ఎన్ వాల్యూ అంటే ఎంతవరకు మనం ఇక్కడ ఫర్ లూప్లో రాస్తాము అనేది. సో ఇక్కడ ఐ వాల్యూ బై డీఫ్గా ఇంటీజర్ వాల్యూ బై డిఫాల్ట్గా ఇనీషియల్ వాల్యూ 0 కింద ఇనిషియలైజ్ చేసుకుంటుంది. సో మనం ఇక్కడ ఇనిషియలైజేషన్ సెక్షన్లో ఫస్ట్ లూప్లో ఇనిషియలైజ్ చేయాలి. సో అందుకోసం ఐ సెమీకోలన్ ఇస్తాము, ఐ తర్వాత ఏం చేయాలి, కండిషన్ రాయాలి. కండిషన్ ఎప్పటి వరకు, మనం ఇచ్చినటువంటి నంబర్ అంతవరకు. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఎన్ని నంబర్ల వరకు చేయాలంటున్నాను, ఎన్ అంటున్నాను, ఎన్. సో ఐ ఇంక్రిమెంట్ చేయాలి కదా, ఎంతవరకు 0 దగ్గర నుంచి నువ్వు ఇచ్చినటువంటి నంబరు అంతవరకు కూడా ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ కండిషన్ని చెక్ చేసుకుంటూ అవన్నీ కూడా సమ్ చేయాల్సి ఉంటుంది. సమ్కి ఇక్కడ మనకి లాజిక్ ఏం రాయాలి, సమ్ అనేది ఒక ఇనీషియల్గా 0 ఉన్నట్లయితే సో ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే దానిలో గార్బేజ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. సో ఇనీషియల్ వాల్యూ 0 నుంచి సమ్ ప్లస్ ఐ అంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని అయితే మనకి స్టార్టింగ్ నుంచి ఉన్నాయో ఐ వాల్యూస్ ఫస్ట్ 0 ఉంటుంది, తర్వాత ఏముంటుంది ప్లస్, మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు 1 ఉంటుంది, మళ్ళీ ప్లస్ 2 ఉంటుంది, మళ్ళీ ప్లస్ 3 ఉంటుంది, అప్ టు ఎంతవరకు ఎన్ నంబర్ మనం ఎంతవరకు అయితే ఇస్తామో అంతవరకు కూడా అది ప్లస్ చేసుకుంటూ వెళ్ళి ఎండింగ్లో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయిందో అప్పుడు మనకి ఈ సమ్లోకి అసైన్ చేసేస్తుంది. ఓకే, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అని అంటే దానికి అర్థం ఏంటి, సో సమ్లో ఉన్నటువంటి ఒక్కదాన్ని ఈ సమ్లోకి అసైన్ చేసుకుంటూ ఫైనల్గా సమ్లో పెట్టి మనకు అవుట్పుట్ బయట రాసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, సో ఇదంతా కూడా రిపీటెడ్గా
డిస్ప్లే అవుతుంది. సో అందుకని మనకు ఫైనల్ అవుట్పుట్ కావాలి కాబట్టి సో మనం ఇక్కడ సమ్ సమ్ ఆఫ్ n నంబర్స్ అని రాసి %d సమ్ అని ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం ఫైనల్. సో ఇక్కడ చూద్దాం, రన్ చేసాము. సపోజ్ ఇక్కడ 10 నంబర్స్ ఇచ్చాను నేను. 10 నంబర్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎంటర్ n నంబర్స్ అని అడిగిందా. సో ఇక్కడ రిఫరెన్స్ అడిగింది. మనము దీనికోసం మనం ఇక్కడ n ఎంటర్ చేసాము. ఇక్కడ లూప్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇనీషియల్ వాల్యూ ఎంత, 0. టెస్ట్ కండిషన్ 0. ఇక్కడ మనము 0 <= n వాల్యూ ఎంత ఇచ్చాము, 10 ఇచ్చాము. అంటే 10 కంటే 0 చిన్నదే కాబట్టి ట్రూ అయింది. కాబట్టి లోపలికి వచ్చి ఒకసారి i వాల్యూ 0, సమ్ వాల్యూ 0 కాబట్టి బై డిఫాల్ట్గా సో 0ని ఫస్ట్ పెట్టుకుంటుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చి ఇంక్రిమెంట్ చేస్తుంది. 0+1ని ఇంక్రిమెంట్ చేసి ఇక్కడికి వచ్చి i వాల్యూ 1 కింద ఇనిషియలైజ్ చేసుకుంటుంది. 1 <= 10 అన్నప్పుడు ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఆల్రెడీ దీంట్లో ఎంత ఉంది, 0 ఉంది. 0+1 ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో ఇక్కడ టోటల్గా మొత్తము కూడా 10 వాల్యూస్ని చేసుకునేంతవరకు కూడా ఈ కండిషన్ లోపలే తిరుగుతూ ఉంటుంది. సో తర్వాత ఫైనల్గా మనకి ఇది డిస్ప్లే అవుతుంది. సో అదే మనం ఇక్కడ చూపిస్తాం. ఓకే, 10 అని ఇచ్చాము, ఎంటర్ చేసాము. ఏమొచ్చింది మనకి, సారీ ఇక్కడ ప్రింటర్ స్టేట్మెంట్ పోయింది. ఓకే, వచ్చిందా, సమ్ ఆఫ్ నంబర్స్ 55 అని వచ్చిందా. సపోజ్ మనం 5 నంబర్స్కే చూద్దాం. 5 నంబర్స్. ఓకే, 15 వచ్చిందా. 1 + 2 + 3 + 4 + 5 + 15. ఓకేనా. సో ఇది మనం ఫర్ లూప్లో రాసుకున్నటువంటి ప్రోగ్రామ్. సో రైట్ ఏ C ప్రోగ్రామ్ సమ్ ఆఫ్ ద గివెన్ నంబర్స్ యూజింగ్ ఫర్, వైల్, డూ వైల్. సో ఇక్కడ మనం ఫర్ యూజ్ చేసుకొని రాసాము. ఇప్పుడు మనం వైల్ని యూజ్ చేద్దాం. వైల్లో సేమ్ అంతా అలానే ఉంటుంది, చిన్న వైల్ కండిషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం వైల్ రాస్తాము. వైల్ ఇక్కడ ఏంటి, వైల్లో కండిషన్ ఒక్కటి మాత్రమే. సో కండిషన్ ఏంటి, i <= n రాస్తాము. సో ఇక్కడ మనకి ఓపెన్ ప్రాసెస్ సమ్ ప్లస్ i ఇదంతా కూడా కామనే. i అంటే ఇది కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ వరకు మనం అది రిపీటెడ్గా లూప్లో తిరిగి మనకు సమ్ చేయాలి అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇదంతా కూడా కామనేనా. సో ఐలో అది ఇస్తాము. తర్వాత మనం ఏం చేయాలి, ఐని ఇంక్రిమెంట్ చేయాలి కదా, అంటే చెక్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చి సో సమ్ చేసుకుంది. ఇంకొకటి మళ్ళీ ఇంక్రిమెంట్ చేసాము. ఇంక్రిమెంట్ చేసుకున్న తర్వాత ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడ 2 అవుతుంది, 1 అవుతుంది. సెకండ్ టైము 1 <10 అన్నప్పుడు ఇది ట్రూ కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ వచ్చి ఇక్కడ ఐ వాల్యూని పెంచుకుంటుంది అప్ టు కండిషన్ ఇక్కడ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా ఇది రిపీటెడ్గా ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి తిరుగుతూ ఉండి ఇది సమ్ చేసి ఫైనల్గా మనకి అవుట్పుట్ని ఇక్కడ చూపిస్తుంది. సో దానికోసం మనం వైల్ ఎలా రాస్తాము, రన్ చేద్దాం. సో ఇక్కడ 5 పెడదాం. వచ్చిందా 15 అని. సో పర్ లూప్లో వచ్చింది, దీనిలోనూ వచ్చింది. సో ఇక్కడ ఏంటి మనకి, ఇక్కడ జనరల్గా ఏ పర్ లూపు వాడవచ్చు, వైల్ లూపు వాడవచ్చు. సో డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. సో జనరల్గా మనము డిఫరెన్స్ ఏం చెబుతామంటే ఫర్ లూప్కి వైల్కి ఒకటే. కానీ సో ఫర్ లూప్లో నౌన్ అంటే ఇక్కడ ఎండింగ్కి ఇచ్చే నంబర్ అటువంటిది మీకు తెలిసినట్లయితే డైరెక్ట్గా ఇచ్చేసినట్లయితే ఫర్ లూప్ను వాడతాము. ఇక్కడ n నంబరు మీకు తెలియకపోయినట్లయితే
మనం డైనమిక్గానో సమ్ వాల్యూని ఎంటర్ చేస్తేనో అలాంటి సిచ్యువేషన్లో మనకి వైల్ని వాడాలి అని చెప్తారు. సో కాకపోతే ఏమిటంటే మీకు అవకాశాన్ని బట్టి ఆ ప్రోగ్రామ్ యొక్క దీన్ని బట్టి మీరు వాడటానికి ట్రై చేయండి. సో ఓకే. సో నెక్స్ట్ డూ వైల్ని ఎలా రాస్తామనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా కామన్గానే వచ్చినాయి. మనం ఇక్కడ డూ వైల్లో ఏం రాయాలి, ఇక్కడ మనకి చివరికి వచ్చేసరికి ఇక్కడ మనం వైల్ ఒకటి మాత్రమే సెమీకోలన్ ఎండ్ చేస్తాం. అంటే ఇక్కడ వైల్ రాస్తాము, సెమీకోలన్ పెడతాము. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, డూ ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనకి ఫస్ట్ కనిపించాలో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ స్కాన్ఎఫ్లో వాల్యూస్ రీడ్ చేస్తాము. సో మనకి ఇక్కడ సమ్ము ఇదంతా కూడా క్యాల్కులేషన్ పార్ట్ అంతా కూడా మనం అక్కడ వస్తుంది. చూద్దాం. సో ఇక్కడ సమ్ ప్లస్ అంటున్నాము అంటే ఏంటి, ఇక్కడ చూద్దాం వస్తుందా, ఎగ్జిక్యూట్ అవుతుందా. సరే 5 సమ్ ఆఫ్ నంబర్ 0, సమ్ ఆఫ్ నంబర్ 1. సో ఇదంతా కూడా మనకి డిస్ప్లే అవుతుంది. అంటే ఏంటి, సో ఇక్కడ మనకి ఒక కండిషన్ ఒక్కటి మాత్రమే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాల్యూ అనేది ఒక్కసారి డిస్ప్లే అవ్వాలి కదా ఈ నంబర్ అనేది, మన ఇదే అది. సో జనరల్గా 0 అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు సపోజ్ 0 ఇచ్చాం, 0ని ఓకే ఒకసారి అయిందా. సో ఎన్నర్ నెంబర్ 0 వాల్యూ డిస్ప్లే అయ్యింది. సో అంటే ఈ వాల్యూ నేనగా డిస్ప్లే అయింది. సరే సమ్మని రెఫరెన్స్ పెట్టుకొని రన్ చేద్దాం. ఇక్కడ 0 పెట్టుకున్నాం అంటే ఇక్కడ సమ్ వాల్యూ అనేది ఒకసారి డిస్ప్లే అయిందా అంటే ఏంటి, ఇక్కడికి వెళ్ళలేదు ఇంకా. వైల్ని చెక్ చేయలేదు ఇంకా. కండిషన్ వైల్లోకి వెళ్ళి కండిషన్ చెక్ చేయలేదు. ఇక్కడ చేయకుండానే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే ఇంతకు ముందుగా ప్రీవియస్ దీంట్లో ఏంటి, కంపల్సరీగా ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుని మాత్రమే లూప్లోకి వచ్చి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయ్యింది. సో ఇక్కడ అలా కాదు, అట్లీస్ట్ 1 టైము ఏదైతే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఉందో అది ఒకసారి డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత కండిషన్ బేస్ చేసుకొని దాన్ని బట్టి ఇంక్రిమెంట్ అయ్యి సో దాన్ని బట్టి దాని యొక్క అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇస్తాను. సో ఎన్ యొక్క నంబర్ 5 ఇస్తాను. ఇక్కడ ఏమొచ్చింది, సో సమ్ 0 1 2 3 4 అంటే రిపీటెడ్గా ఏవైతే దీనిలో ఉందో రిపీటెడ్గా మనకి డిస్ప్లే అయింది. అవుట్పుట్ సమ్ చివరికి మనకి 15 వచ్చింది. అంటే ఏంటి అవుతుంది, సో మనకి అవుట్పుట్ అనేది ఫైనల్గా 15 వచ్చింది. సో ఇక్కడ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తే వస్తుందా, అంటే బయట చేయకూడదు. జీరో 1 అని వచ్చింది. ఎందుకు వచ్చింది అలాగా, సో మనకి ఫస్ట్ది
సమ్ వాల్యూ అనేది జీరో ఉంది, జీరో డిస్ప్లే అయింది. సో తర్వాత ఇంక్రిమెంట్ అయ్యి మనకి సమ్ వాల్యూ ఒకసారి డిస్ప్లే అయింది. సో ఒకసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీరో ఇచ్చేద్దాం. జీరో ఇచ్చేస్తే ఒకసారి మాత్రం జీరో డిస్ప్లే అవుతుంది, మిగతాది డిస్ప్లే కదా. అంటే ఇది ఫాల్స్ అయిపోతుంది కదా, జీరో ఇచ్చేసాము. ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూ జీరో కదా, జీరో ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ జీరో అంటే జీరో కాబట్టి ఇక్కడ అక్కడ ఆ, ఇంకేమీ వాల్యూ ఇంక్రిమెంట్ కాదు కదా. సో ఫాల్స్ అయిపోయినట్టే కదా. అంటే జీరో ఒకసారి కనబడింది, వన్ ఇచ్చాము, సరే నెక్స్ట్ టైం జీరో ప్లస్ వన్ ఇంక్రిమెంట్ అయ్యింది. ఇంక్రిమెంట్ అయినప్పుడు ఐ వాల్యూ వన్, ఇక్కడ జీరో ఉంది. సో ఫాల్స్ కాబట్టి స్కిప్ అయిపోతుంది. అంటే సెకండ్ టైం అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది కనపడదు. సో కాబట్టి అందుకని ఒకటి జీరో మాత్రమే ఉంది. సో మీరు గమనించండి, ఇది ఒకటికి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తూ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది ఒకటికి రెండు సార్లు చూస్తూ ఉండండి. అప్పుడు మాత్రమే మీకు దీని మీద ఐడియా వస్తుంది. అంటే నేను ఒకసారి ఇలా చెప్పినంత మాత్రం మీకు ఐడియా రాకపోవచ్చు. సో ఒకటి రెండు సార్లు మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని బయట నెట్లో దొరుకుతాయి. ఆ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎలా జరుగుతుంది ఏంటనేది ఒకసారి మీరు చూస్తూ ఉండండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.